హాయ్ హలో నేను చందన వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్ వెల్కమ్ టు బిహైండ్ ది స్క్రీన్ వదల బొమ్మాలి వదల ఈ డైలాగ్ చెప్పగానే టక్కున గుర్తొచ్చేది అరుంధతి సినిమా అలాగే ఇందులో ద్విపాత్ర అభినయం చేసిన అనుష్క సో ఈరోజు మనం ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం 5 ఏళ్ల కష్టం అంజీ సినిమా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కానీ దెబ్బ కొట్టింది ఆ బాధను మర్చిపోవడం కోసం పైరసీ కంట్రోల్ ప్రోగ్రామ్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు ఆయన అయినా మనిషిలో ఏదో లోటు ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ కనబడే మనిషి అలా డీలా పడిపోయేసరికి కంగారు పడిపోయారు శ్యామ్ భార్య మనుషులతో కలిస్తే కొంచెం తేరుకుంటారనిపించింది దాంతో ఎవ్రీ సాటర్డే అండ్ సండే బంధువులతో స్నేహితులతో డిన్నర్ పార్టీలు అరేంజ్ చేయడం మొదలుపెట్టారు ఆ వీక్ శ్యామ్ మేనత్తో ఒక ఆవిడొచ్చారు గద్వాల్ సంస్థానానికి చెందిన ఆమె గద్వాల్ కోటకు సంబంధించి నాన్ స్టాప్గా ఏదో ఒకటి చెప్తూనే ఉంది ఇవన్నీ చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నారు శ్యామ్ తెలిసిన విషయాలే అయినా మళ్ళీ వినాలనిపిస్తోంది ఆ డిస్కషన్లోనే శ్యామ్ తాతగారు ఎప్పుడో చెప్పిన ఓ ఇన్సిడెంట్ ప్రస్తావనకు వచ్చింది శ్యామ్ తాతగారు వెంకటగిరి సంస్థానం ఆధీనంలోని గ్రామ పెద్ద చాలా తరాల క్రితం అక్కడ ఓ సంఘటన జరిగిందట రాజావారి కూతురు పనివాణ్ణి ఇష్టపడింది ఓ రోజు రాజావారు పని మీద బయటకు వెళ్ళి ఎందుకో వెనక్కి తిరిగొచ్చారు అప్పుడు గదిలో రాకుమారి పనివాడు మాత్రమే ఉన్నారు రాజావారికి అర్థమైపోయింది ఆయన సేవకులందరినీ పిలిచి గదినే సమాధిలా చేసేయమన్నారు లోపల ఉన్నవారికి విషయం తెలిసినా బయటకు రాలేని పరిస్థితి ఆ గదిని క్లోజ్ చేసేశాక రాజావారు ఆ కోట మొత్తం ఖాళీ చేసేసి ఊరి చివరి బిల్డింగ్కి షిఫ్ట్ అయిపోయారు వారం రోజుల పాటు ఆ కోటలో నుంచి అరుపులు వినిపించేవని ఊళ్ళో వాళ్ళు చెప్పేవారట ఈ ఎపిసోడ్ శ్యామును కదిలించింది నిద్ర పట్టలేదు అవే ఆలోచనలు గద్వాల్ కోట వెంకటగిరి సంస్థానం రాకుమారి పనివాడు గదిలో సమాధి అంజీ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నేషనల్ అవార్డు వచ్చింది శ్యామ్లో హుషారు తమ ప్రయత్నానికి ఓ గొప్ప రికగ్నైజేషన్ ప్రెసిడెంట్ నుంచి అవార్డు తీసుకున్నాక ఆ రాత్రి తన టీంకు పార్టీ ఇచ్చారు శ్యామ్ ఆ పార్టీ తన జీవితాన్ని మలుపు తిప్పుతుందని శ్యామ్కు కూడా తెలీదు అందరూ జాలీ మూడ్లో ఉన్నారు మార్నింగ్ ఫంక్షన్లో అంజీ గ్రాఫిక్స్ గురించి అందరూ ప్రశంసించిన విషయం గుర్తొచ్చింది శ్యామ్కి మళ్ళీ గ్రాఫిక్స్తో ఓ వండర్ చేద్దామా అన్నారు శ్యామ్ తన టీంతో అందరూ ఓకే ఓకే అంటూ హుషారుపరిచారు ఆ రాత్రి శ్యామ్కు మళ్ళీ నిద్ర రాలేదు వెంటనే సినిమా తీయాలి శ్యామ్ ఆధ్వర్యంలో కథ రెడీ అవుతోంది రకరకాల మెమొరీస్ రకరకాల ఇన్స్పిరేషన్స్ ముఖ్యంగా గద్వాల్ కోట నేపథ్యం వెంకటగిరి సంస్థానంలో ఎన్నో తరాల కింద జరిగిన రాకుమారి సమాధి వీటన్నింటితో కథ ఓ కొలిక్కి వచ్చింది టైటిల్ ఏం పెట్టాలి అందరికీ తెలిసిన అమ్మాయి పేరు కావాలి పెళ్లిలో అరుంధతి నక్షత్రం చూపిస్తారు అంతకు మించిన పాపులర్ నేమ్ ఏముంటుంది అరుంధతి టైటిల్ ఓకే మంచి హైట్ రాయల్ లుక్ ఉన్న హీరోయిన్ కావాలి అరుంధతి అంటే అలానే ఉండాలి ఎవరు కనబడడం లేదు హైట్ ఉంటే లుక్ లేదు లుక్ ఉంటే ఇంకో డిఫెక్ట్ ఫైనల్గా దొరికింది మమతా మోహన్ దాస్ మలయాళీ అమ్మాయి ఆఫర్ వెళ్ళింది పాపం మమతకు ఎవరో రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు శ్యామ్తో సినిమా అంటే నెలలు కాదు సంవత్సరాలు కావాలి మొత్తం కెరీర్ స్ట్రక్ అయిపోతుంది మమత నో చెప్పేసింది మళ్ళీ సర్చింగ్ స్టార్ట్ ఈసారి దుర్బిణిలో అనుష్క కనబడింది సూపర్లో నాగార్జునతో చేసి అప్పుడు రాజమౌళి డైరెక్షన్లో విక్రమార్కుడు చేస్తోంది శ్యామ్ నుంచి కాల్ వెళ్ళగానే అనుష్క కంటే రాజమౌళి ఎక్సైట్ అయిపోయాడు శ్యామ్ గ్రేట్ ఫిల్మ్ మేకర్ ఆయనతో సినిమా చేయడం నీ అదృష్టం అని రాజమౌళి లాంటి వాడు పొగుడుతుంటే అనుష్క థ్రిల్ అయిపోయింది అరుంధతిలో కీ రోల్ పశుపతి స్క్రిప్ట్ దశలోనే ఆ పాత్రకు తమిళ నటుడు పశుపతిని ఫిక్స్ అయిపోయారు శ్యామ్ అందుకే ఆ పేరే పెట్టేశారు కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి కొన్ని ప్రాబ్లమ్స్ అఘోరా గెటప్ వరకు పశుపతి సూపర్ కానీ అరుంధతిని మోహించాల్సిన చోట ఆనడం లేదు ఇంకొకరిని వెతకాల్సిందే అశోక అనే హిందీ సినిమా చూస్తుంటే సోను సూద్ తలుక్కుమన్నాడు అతను అప్పటికే తెలుగులో సూపర్ అతడు లాంటి సినిమాలు చేశాడు పిలవగానే ఫోటోషూట్కి వచ్చాడు అఘోరా మేకప్కే 4-5 గంటలు పట్టింది అవసరమా అనిపించింది సోను సూద్కి శ్యామ్ స్కెచ్లు చూపించి క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇదేదో గ్రేట్ జర్నీలా ఉందే అనుకుని అప్పుడు ఓకే చెప్పాడు ఫకీర్ పాత్రకు నజీరుద్దీన్ షా అయితే సూపర్ నో ఛాన్స్ నానా పటేకర్ నో డేట్స్ అతుల్ కులకర్ణి నాట్ అవైలబుల్ దాంతో షేర్జీ షిండేను పిలిపించారు హీఈస్ పర్ఫెక్ట్లీ సూట్స్ ఫర్ దట్ రోల్ డైరెక్టర్ సభాపతి తమిళంలో మంచి సినిమాలు తీశాడు అంజీ డైరెక్టర్ ఫస్ట్ అతనే ఆ తర్వాత కోడి రామకృష్ణ వచ్చారు సభాపతిని పిలిచారే కానీ శ్యామ్లో డౌట్ అరుంధతిని హ్యాండిల్ చేయగలదా అందుకే క్లైమాక్స్కు డమ్మీగా వీడియో షూట్ చేసి ఇవ్వమన్నారు సభాపతి అవలీలుగా చేసి ఇచ్చేశాడు శ్యామ్కి నచ్చలేదు
టీవీ తారలతో వీడియో కెమెరాతో ఇంతకన్నా బాగా ఎలా వస్తుంది? సభాపతి క్వశ్చన్. అయితే నిజం తారలతోనే రియల్గా చేయమన్నారు శ్యామ్. అయినా నో క్వాలిటీ. సభాపతి చెన్నై ఫ్లైట్ ఎక్కేశాడు. కోడి రామకృష్ణ ఇంటికి కారు వెళ్ళింది. శ్యామ్కి కోడి రామకృష్ణ ఓ బలహీనతేమో. ఆయన లేకుండా సినిమాలు చేయలేకపోతున్నారు. ఒక్క ఆగ్రహం తప్ప తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, అంజి అన్నింటికీ ఆయనే దర్శకుడు. మళ్ళీ ఇద్దరు కలవడంతో ప్రాజెక్టు స్పీడ్ అందుకుంది. పీరియాడికల్ ఫిల్మ్ కాబట్టి మేకింగ్కు చాలా కష్టపడాల్సి వచ్చింది. 1920ల నాటి సెట్స్, కాస్ట్యూమ్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్ద ప్యాలెస్ కట్టాలి. 250 అడుగుల ఫ్లోర్ కావాలి. అన్నపూర్ణ స్టూడియోలో 2 ఫ్లోర్లు తీసుకుని ఆ ప్యాలెస్ సెట్ను 2గా విభజించి 2 ఫ్లోర్లలో చెరో సగం సెట్ వేశారు. 4 నెలలు పట్టింది. ఖర్చు 85 లక్షలు. 15 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ తీశారు ఆ సెట్లో. 106 రోజులు వర్క్ చేశారు. బనగానపల్లిలో ఉన్న ఓ పాడుబడ్డ కోటలో ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ ప్లాన్ చేశారు. కోట మొత్తం వార్నిష్ చేయించారు. కడియం నుంచి 25 లారీల మొక్కలు తెప్పించి ఓ గార్డెన్ సృష్టించారు. డ్రమ్ డ్యాన్స్ తీయడానికి 45 రోజులు రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. ఒకసారైతే అర్ధరాత్రి 1 గంటకు డ్యాన్స్ చేస్తూ అనుష్క కళ్ళు తిరిగి పడి స్పృహ కోల్పోయింది. అందరూ టెన్షన్ పడ్డారు. అంత ఇది జరిగినా మార్నింగ్ 7 గంటలకే మేకప్తో మళ్ళీ రెడీ. అంతలా లీనమైపోయి పనిచేసింది. క్లైమాక్స్ కోసం 8 కంప్రెషర్లు, 10 ఫ్యాన్లు, వైలెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కోసం లారీల కొద్దీ ఫైన్ డస్ట్, వీటన్నిటి మధ్య కూడా అనుష్క పనిచేసింది. నోట్లోకి ముక్కులోకి డస్ట్ వెళ్ళిపోయినా ప్రొడ్యూసర్కి ఒక్కసారి కంప్లైంట్ చేయలేదు. ఫిజికల్లీ టైరింగ్, మెంటల్లీ ఛాలెంజింగ్. చంద్రముఖిలో రజనీకాంత్ తరహాలో ఇందులో సోను సూద్కి డిఫరెంట్ మ్యానరిజం పెడదామనుకున్నారు. కానీ సోను సూద్ బాడీ లాంగ్వేజ్ వెరీ నార్మల్. మరెలా? ఏదైనా పాట పెడితే కనెక్ట్ అవుతుందనే గ్యారంటీ లేదు. ఏదైనా డైలాగ్ పెడదామని కన్క్లూజన్కి వచ్చారు. ఈ బాధ్యత డైలాగ్ రైటర్ చింతపల్లి రమణకు అప్పగించారు. రమణ కింద మీద పడి 8 పంచ్ డైలాగులు రెడీ చేశాడు. వాటిలోంచి కోడి రామకృష్ణ ఒకటి సెలెక్ట్ చేశారు. అదే బొమ్మాళి నిన్నొదల. ఈ ప్రాజెక్ట్కి మెయిన్ పిల్లర్ రాహుల్ నంబియార్. అంజీకి స్పెషల్ ఎఫెక్ట్స్ చేశాడు. శ్యామ్కి ఈ మలయాళీ కుర్రాడి మీద విపరీతమైన గురి. అరుంధతి స్టోరీ సిట్టింగ్స్ దగ్గర నుంచి రాహుల్ పార్టిసిపేట్ చేశాడు. విలన్ మేకప్, సెట్స్ తాలూకు స్కెచెస్ ముందే రెడీ చేసేసుకున్నాడు. షూటింగ్ టైంలో డైరెక్టర్తో పాటే ఉన్నాడు. విజువల్ ఎఫెక్ట్స్, సీన్స్లో ఆర్టిస్టుల కదలికలు, కెమెరా యాంగిల్స్ ఇవన్నీ రాహుల్ రెస్పాన్సిబిలిటీనే. అందుకే రాహుల్కి క్రియేటివ్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చేశారు శ్యామ్. అరుంధతి రెడీ. రష్ చూసి శ్యామ్ చాలా డల్ అయిపోయారు. ఏదో అసంతృప్తి. రీషూట్ బాగున్నవి ఉంచేసి బాగోలేనివి మళ్ళీ తీశారు. ఇంకో 40 రోజులు ఎక్స్ట్రా. ఫైనల్గా సినిమా రెడీ. 55 రోజుల్లో తీయాలనుకున్న సినిమా 264 రోజులు పట్టింది. 1,20,000 అడుగుల నెగిటివ్ ఎక్స్పోజ్ చేశారు. బడ్జెట్ 14.5 కోట్లు తేలింది. ఒక్క ఏరియా కూడా బిజినెస్ చేయలేదు. అన్ని చోట్ల సొంతంగానే రిలీజ్. శ్యామ్ నమ్మకమే ఫలించింది. అరుంధతికి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్, అన్బిలీవబుల్ ఓపెనింగ్స్. ఫస్ట్ 35 ప్రింట్స్తో రిలీజ్ చేసిన సినిమా సెకండ్ వీక్ 290 ఫిజికల్ ప్రింట్స్కి, డిజిటల్ ప్రింట్స్కి ఎగబాకింది. ఫైనల్గా 360 ప్రింట్స్ వేశారు. దట్ ఈస్ ద పిక్చర్స్ స్టామినా. వదల బొమ్మాలి నిన్నొదల అంటూ బాక్సాఫీస్కి అతుక్కుపోయింది అరుంధతి. శ్యామ్ ఇంట్లో గ్రాండ్ పార్టీ. ఆ రోజు శ్యామ్ 25 వెడ్డింగ్ యానివర్సరీ. అరుంధతి సక్సెస్తో ఆ పార్టీలో డబుల్ జోష్. నీకేం గిఫ్ట్ కావాలి అడిగారు శ్యామ్ తన భార్యను. ఇంకో 2 సినిమాల వరకు మీరు గ్రాఫిక్స్ జోలికి పోకూడదు అడిగారామె. శ్యామ్ పగలబడి నవ్వేశారు. వెరీ ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఇప్పుడు చూద్దాం. సోను సూద్ ఈ సినిమాకు అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? 43 లక్షలు. ముందు మాట్లాడింది 18 లక్షలైతే ఎక్స్ట్రా కాల్ షీట్స్ తెచ్చింది 25 లక్షలు. తమిళ, మలయాళ భాషల్లోకి కూడా అరుంధతిని డబ్ చేశారు. అక్కడ బాగా ఆడింది. హిందీలో అనుష్క, రజనీకాంత్ని ఫకీర్ పాత్రలో, షారుఖ్ ఖాన్ని పశుపతి పాత్రలతో రీమేక్ చేయాలని శ్యామ్ ఓ దశలో అనుకున్నారు. ఎందుకనో కుదరలేదు. ఇదండి అరుంధతి సినిమాకి సంబంధించి మనకి తెలియని బోల్డ్ అన్ని వెనకాల విశేషాలు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో షోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.